హాయ్ అండి. హరహర మహాదేవ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీకృష్ణుడి చిన్నతనంలో యశోదాదేవి శ్రీకృష్ణుడికి రామాయణం కథ చెప్పి పడుకోబెట్టేదని మీకు తెలుసా? అవును. అయితే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. చిన్నతనంలో శ్రీకృష్ణుడు అస్సలు పడుకునేవాడు కాదు. చాలా అల్లరి చేసేవాడు. అప్పుడు యశోదాదేవి ఒక కథ చెప్తా పటు అని రామాయణం కథ చెప్పింది. అనగనగా ఒక దశరథుడు. దశరథుడికి నలుగురు కొడుకులు. పెద్ద కుమారుడు రాముడు. ఆయన తండ్రి మాటను అస్సలు జవదాటడు. అంతటి గొప్పవాడు. ఆయన అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి వెంట తీసుకెళ్ళాడు. అనగానే శ్రీకృష్ణుడు నిద్రలేచి లక్ష్మణ పద వెళ్దాము అని ఒకేసారి అనేసరికి యశోదాదేవి చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఆమెకి ఏమవుతుంది ఏమన్నాడు శ్రీకృష్ణుడు అర్థం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అయ్యో ఈ యుగం కాదు కదా అని